బురదలో పడింది గొర్రెపిల్ల, పడదని గ్యారెంటీ లేదు, పడుతుండొచ్చు. అయితే బురదను ఎంజాయ్ చేయదు గొర్రెపిల్ల. ఒకవేళ అడుగు జారి తొట్టు పడితే, నిజంగా నీలో దేవుని బీజం ఉంటే, దేవుని సంబంధం అయితే, నీ గుండె కొట్టుకుంటూ ఉంటుంది. నాకు ఇష్టం లేదయ్యా, నేను దీని వ్యక్తిని కాదు ప్రభువా, నేను ఈ మనిషిని కాదు ప్రభువా, నాకు ఈ జీవితం కాదు ప్రభువా, నాకు ఇష్టం లేదు ప్రభువా, నాకు వద్దు ప్రభువా, నాకు నచ్చట్లేదు ప్రభువా, నేను ఈ మనిషిని కాదు ప్రభువా, నేను నీ మనిషిని ప్రభువా, ఇరక్కపోయా ప్రభువా, శోధించబడ్డా ప్రభువా, బలహీనపడ్డా ప్రభా, ఓటమి పాలయ్యా ప్రభా, నన్ను క్షమించు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని ఒడ్డుకు లాగు అంటే, అప్పుడు కృపను ఆధారం చేసి నిన్ను ఒడ్డుకు లాగుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది అంతేగాని కృపను ఇచ్చేసాలే పో, విచ్చలవిడిగా జీవించి నీ ఇష్టం, ఏం కాదు, నువ్వు ఏ పాటలైనా పడే, ఏం కాదు, కృప ఉందిగా. ఇలా చెప్పి నిన్ను మోసం చేసేవాడు దేవుడు కాదు, సైతాను. సైతాన్ అని మోసంలోంచి బయటికి రా, మారు మనసు పొందు. నీ బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, లేకపోతే నీ వరాలు, నీ అభిషేకం, నువ్వు దేవుడి నుంచి ఏమేం పొందగోరావో, నీ సేవ మొత్తం పక్కన పెట్టి ఫస్ట్ ఇక్కడ ఇది అడుగు, రా, మోకాళ్ళ మీదకి రా. ఏది చేయాలో ఏది చేయకూడదో గ్రంథంలో చెప్పాడు, నీ మనస్సాక్షిలో కూడా ఉంది. తెలియదా అండి మనకి? తెలుసా తెలియదా చెప్పండి, చేతులు ఎత్తండి. ఏం చేయకూడదో తెలియదా, ఏం చేయాలో తెలియదా? రెండూ తెలుసు. ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. తన గ్రంథంలో దేవుడిచ్చాడు రెండు, మన మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. కనుక అందరం కూడా మోకాళ్ళ మీదకి వద్దాం, రండి, నిలువు మోకాళ్ళు వేయండి. ఎప్పుడైతే ఈ విషయాల్లో సరి చేయబడతామో అప్పుడు దేవునికి సమీపంలోకి వస్తాం. అప్పుడు మన ప్రార్థన ఆయనకి ఇంపైన సువాసన అవుతుంది. ఎక్కడ కంపు అక్కడ పెట్టుకొని, ఎక్కడ దరిద్రం అక్కడ పెట్టుకొని, అయ్యా నా ప్రార్థన విను అంటే, ముందు ఆ కంపు సంగతి ఏందో చెప్పురా అంటాడు ఆయన. అయ్యా నా ప్రార్థన వినంటే, ఆ దరిద్రం సంగతి ఏందో చెప్పమ్మా, ముందు నీ దరిద్రం, నువ్వు పందివో గొర్రెవో తేల్చుకోలేకపోతాను, ముందు నీ దరిద్రం తేల్చు అంటాడు. ఏమనుకోవద్దు, ఏమన్నా అనుకున్నా పర్వాలా, మీ మీద నేను చెప్పలా, నన్ను మీకు అందరికి కలుపుకొని చెప్పా. కాబట్టి రండి, మోకాళ్ళ మీదకి వచ్చి కన్నీరు విడవండి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ప్రభు తట్టు తిరగమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉపవాసం ఉండి ఆయన వైపు తిరగమని దేవుడు పిలుపునిస్తా ఉన్నాడు. ఉపవాసముతో మీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోమని ప్రభువు పిలుస్తా ఉన్నాడు. తెలుసో తెలియకో, చిన్నదో పెద్దదో నీ వల్ల ఒక తొట్టుపాటు జరిగింది. నువ్వు దాన్ని ఆకర్షిస్తున్నావా, వికర్షిస్తున్నావా? నువ్వు దాన్ని ఆమోదిస్తున్నావా, తిరస్కరిస్తున్నావా? నీ తత్వం ఏంటి? దేవుని ముందు అది బాహాటమే. నీ ఆంతర్యం తెలుసు ఆయనకి, నీ రహస్య జీవితం తెలుసు. గనుక రాకడలో ఎత్తబడాలన్నా, నిత్య జీవంలో ఉండాలన్నా, భూమి మీద దేవుని కొరకు మంచి ఫలం ఫలించి రేపు దేవునితో కలిసి యుగయుగాలు ఆయనలో కొనసాగాలన్నా, గొర్రె పిల్ల వలె నువ్వు దేవుని సంబంధం అయితే దేవుని ఫలాలు నీ నుండి రావాలి. దానికి విరుద్ధమైన ఫలాలు ఫలిస్తూ, కాని ఫలాలు ఫలిస్తూ, మంచి చెట్టులా కనబడుతూ, ఆకులు కలిగిన అంజూరపు చెట్టులాగా నటిస్తున్నావేమో. ఇక మళ్ళా అవకాశం కూడా లేకుండా వేళ్లతో సహా ఎండిపోయేటట్టు శపించాడని మర్చిపోవద్దు. మనందరం కూడా సరిదిద్దుకోవాలి. పండు లేకుండా ఒట్టి ఆకును చూపించిన అంజూరపు చెట్టు నరకబడలేదు, వేళ్లతో సహా ఎండిపోయిందంటే మళ్ళీ అవకాశం లేకుండా నశించింది అది. జాగ్రత్త పడదాం, అందరము సరి చేసుకుందాం, మోకాళ్ళ మీదకి వద్దాం. ఏం చేస్తున్నావు నువ్వు రహస్య జీవితంలో? నేనేం చేస్తున్నాను? మనం ఎలా ఉన్నాం? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? దేవుని ముందు ఎలా ఉన్నాం? ప్రతిదీ తెలుసు. దేవా ఇదిగో నేను ఇలా ఉన్నా ప్రభు అంటూ కన్నీళ్లతో దేవుని వైపు మళ్ళుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని మారు మనసు పొందుదాం, సరిదిద్దుకుందాం. అందరం సరి చేయబడాలి, అందరం సరిదిద్దబడాలి, అందరం నూతనపరచబడాలి. వదిలిపెట్టకూడదు దేవుని పాదాలు. మనం పందులం కాదు, గొర్రె పిల్లలం. పంది లక్షణాలు తొలగిపోవాలా, పంది స్వభావం తొలగిపోవాలా,
ఆ పంది క్రియలు తొలగిపోవాలా. గొర్రె పిల్ల నైజాన్ని వ్యక్తపరచాలా. కాని చెట్లం కాదు మనం, కాని ఫలాలు ఫలించడానికి ఆయన రక్తం ఇచ్చి కొన్న చెట్లం మనం. మంచి చెట్లం, మంచి ఫలమే మన నుంచి రావాలి. ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నన్ను కనికరించు, నన్ను క్షమించు. బాధతో మూలుగుతున్నాను, సిగ్గుపడుతున్నాను, నా మీద నాకే అసహ్యం వేస్తుంది దేవా. నా నీచ ప్రవృత్తిని బట్టి నా మీద నాకే అసహ్యం వేస్తుంది దేవా. నువ్వు నాతో స్ట్రైట్గా మాట్లాడావు, తేటగా మాట్లాడావు, నిజమే, నాకు అన్నీ తెలుసు. ఈరోజు నేను సిగ్గుపడుతున్నాను కదా, క్షమించు. నా రహస్య జీవితం నీకు తెలిసే ఉన్నది దేవా. నిజమే, ఎక్కడ లోపాలు అక్కడ పెట్టుకున్నా, ఎక్కడ తప్పులు అక్కడ చేస్తున్నా, మళ్ళీ ఏమి ఎరగనట్టు మళ్ళీ నీకు ప్రార్థన చేస్తున్నా. ముందు నేను సరి చేసుకోవాలి కదయ్యా, సరి చేయబడాలి కదయ్యా, నేను చక్కదిద్దబడాలి కదయ్యా, నేను నూతనపరచబడాలి కదయ్యా. దేవా, నీకు వందనాలు, 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 వందనాలు. నాతో మాట్లాడిన నా మంచి తండ్రి నీకు వందనాలు. నాతో మాట్లాడిన నా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. కృతజ్ఞతలు దేవా, వందనాలు దేవా, వందనాలు దేవా. నా ప్రియ రక్షక నీకు స్తుతి, స్తోత్రము. ఈరోజు నాతో, నా బిడ్డలతో, అందరితో మాట్లాడావు. లైవ్లో ఉన్న బిడ్డలతో మాట్లాడావు. ఎంతమంది వినబోతున్నారో ఈ అంశాన్ని వారందరితో మాట్లాడావు. నీకు స్తుతి, స్తోత్రము, స్తుతి, స్తోత్రము, స్తుతి, స్తోత్రమయ్యా. మనసారా నీ పరిశుద్ధతనే మేము కోరుకుంటున్నాం దేవా. నీకు ఇష్టంగా బ్రతకాలనే మనసారా కోరుకుంటున్నాం. నికృష్ట జీవితాలు మాకొద్దు దేవా, నికృష్ట జీవితాలు మాకొద్దు దేవా. నీతిమంతుడా, నీ పిల్లలం. నువ్వు చేసి బోధించావు దేవా, నువ్వు చేసి బోధించావు దేవా. చేయుటకును బోధించుటకును ఆరంభించు. ముందు చేశావయ్యా, మేము కూడా చేసి మంచిగా బ్రతికి ఆ బ్రతుకు ద్వారా లోకాన్ని నీ వైపు తిప్పునట్లు మాకు మంచి సాక్ష్యం ఈ దేవా, మంచి జీవిత విధానం ఈ దేవా, పరిశుద్ధ జీవితం ఈ దేవా. మనసును కఠినపరుచుకున్న ఆ దరిద్ర కొట్టు స్థితి నుంచి విడిపించు. కఠినమైపోయింది, తప్పులు చేసి 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 కఠినమైపోయింది దేవా. కనికరించు దేవా, మన్నించు దేవా, కృపచూపు తండ్రి. నీ కృతజ్ఞతలు దేవా, స్తోత్రాలు. నా గొప్ప దేవా నీకు వందనాలు. నా కన్న తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు. మా బిడ్డలందరినీ నీవు దర్శించావు. ఇప్పుడు ఎంతమంది అయితే పశ్చాత్తాపలే పర్సనల్గా నీతో ప్రార్థనలో కూర్చోబోతున్నారు, సిగ్గుపడి పశ్చాత్తాపడి దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నారు, వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నా. బిడ్డలందరినీ కూడా దర్శించండి. ముందు మా హృదయాలను స్వస్థపరచండి, మా ఆలోచన విధానాన్ని బాగు చేయండి. చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని తిరిగి బ్రతికించండి దేవా. మా మనస్సాక్షిని నూతనపరచండి. చెడిపోయిన మనస్సాక్షి, తప్పుడు సమాచారం ఇస్తున్న మనస్సాక్షి, తప్పుడు జడ్జిమెంట్ ఇస్తున్న మనస్సాక్షి నీ రక్తంతో మళ్ళీ ఒక్కసారి కడుగు, శుద్ధీకరించు, శుద్ధీకరించు, సహాయం ఇచ్చు. మా బిడ్డలకు గొప్ప కార్యాలు జరిగించు. ఎవరెవరు రోగులై ఉన్నారో, బలహీనలై ఉన్నారో, నానావిధ శ్రమల్లో అల్లాడుతున్నారో వారిని విడుదలలోకి నడిపించు. వారి పాపాలు కూడా క్షమించి వారిని స్వస్థపరిచి బాగు చేయి. బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీకు మాట చెప్పాలి. ఒకసారి దేవుడు కడిగి శుద్ధీకరించిన తర్వాత మళ్ళా సాధ్యమైనంత వరకు చెడుతనంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
దేవుడు వెలిగించిన మనస్సాక్షి మళ్ళీ ఎప్పుడు చెడిపోయిందో తెలుసా? పొరపాట్లు చేస్తూ సమర్థించుకుంటున్నప్పుడు మళ్ళీ చెడిపోవటం మొదలుపెట్టింది. తెలుసా మీకు? మొదటిసారి మీరు గడ్డపార తీసుకొని తవ్వి చూడండి, 2 రోజులు మీ చర్మం సున్నితంగా ఉంటుంది కనుక వెంటనే బొబ్బలు వస్తాయి. ఒక 6 నెలలు అలాగే తవ్వుతూ ఉండండి, అక్కడ చర్మం అంతా గట్టి పడిపోయి ఇక నీకు ఏం జరుగుతుందో అర్థం కాదు. అవునా? మోకాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు నా కోల్పోయి మృత చర్మం ఏర్పడిద్ది. జస్ట్ మీకు నేను ప్రార్థనా పరులను ఎక్స్పోజ్ చేసుకోవడానికి చూపించలేదు, అదేముందిలే, కానీ ఇంకా చాలా గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు. అంటే మృత చర్మం ఏర్పడినప్పుడు అక్కడ ఇప్పుడు నాకు అక్కడ గుచ్చిన అర్థం కాదు. ఎందుకు? మృత కణాలు చేరినాయి అన్నమాట. అది పదే 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 అలాగా మోకాళ్ళ మీద ఉండటం, లేదా మోకాళ్ళు చిన్నదాన్ని పెద్దాన్ని మోకరించి కూర్చోవడం, లేదా మోకరించడం సంథింగ్. ప్రార్థన కోసం కూర్చుంటాను, ఇక్కడ మాట్లాడేటప్పుడు కూర్చుంటాను అట్లా. అంటే ఎందుకు చెప్తున్నానంటే పాపం కూడా అలాంటిది. ఎలాంటిది? పాపం అలాంటిది. ఒకసారి చేసినప్పుడు స్పర్శ అర్థమైంది, జాగ్రత్త పడాలి. మళ్ళా చేస్తూ సమర్థించుకుంటూ చేస్తూ 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 ఉంటే అక్కడ జీవ చర్మం పోయి మృత చర్మం ఏర్పడిద్ది. అర్థమైందా? ఆ మృత చర్మం ఏర్పడిందంటే నీకు అర్థం కాదు ఇక స్పర్శ. ఇక అప్పుడు ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయావో నీకు అర్థం కాదు, ఎంత నీచానికి దిగజారుతున్నావో నీకు అర్థం కాదు, ఎంత అసహ్యకరమైన ఆలోచనలోకి వెళ్ళిపోతున్నావో నీకు అర్థం కాదు. అట్లా అయిపోయింది లైఫ్. అందుకే పౌలన్న ఒక మాట అన్నాడు, నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా నిర్మలమైనదిగా ఉంచుకొనున్నట్లు జాగ్రత్త పడుతున్నాను అన్నాడు. ఎందుకు మనస్సాక్షి నిర్మలమైందిగా ఉండాలి, నిర్దోషమైందిగా ఉండాలి? మనలో జడ్జిమెంట్ వ్యవస్థ అదే, నేరారోపణ వ్యవస్థ అదే. అది ఎఫెక్ట్ అయిందనుకో నీ తప్పుల్ని కూడా రైట్గా చూపించింది. నిర్మలంగా ఉందనుకో ప్రతిదీ ఎత్తి చూపించింది. అది చూపించాలా, అది పొడవాల, మనల్ని గుచ్చాలా. పరిశుద్ధాత్మ రేపినా కూడా మనస్సాక్షిని రేపే నీకు ఆలోచనను పుట్టిస్తాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. కొంతమంది అతి వెళ్ళిపోతారు. అమ్మో నేను ఘోర పాపిని ఇంకా నేను పనికిరాను అతి వెళ్ళిపోతారు. అది డేంజరే. దాన్ని సైతాన్ తీసుకొస్తాడు. ఈ మనస్సాక్షిలో ఉన్న వ్యవస్థను ఇంకొంచెం ఎక్కువ చేసి పదే 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 వాడు ఆరోపిస్తూ ఉంటాడు నేరాన్ని. అది కూడా గుర్తుపట్టాల మనం. పరిశుద్ధాత్మ ఒప్పింపజేసి మోకరింపజేసి తీర్మానంలోకి నడిపించి సరి చేస్తాడు. అపవాది ఏం చేస్తాడు తెలుసా? పదే 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 నేరారోపణ చేసి నువ్వు అన్ఫిట్ అని, చివరికి నీ ప్రాణం నువ్వే తీసుకో, నువ్వు చావు, లేకపోతే దేవుడిని వదిలేసే, దేవునికి పనికిరావు, నువ్వు అలా ఇలా అని నిన్ను దిగజారిపోయేటట్టు చేస్తాడు. కాబట్టి మనస్సాక్షి బ్యాలెన్స్, చెడిపోరాదు, అతి కారాదు, నిర్మలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బ్యాలెన్స్ మిస్ అయితే ఎఫెక్ట్ అవుతాం. అందుకే ఇక్కడ ఇప్పటికే మీలో ఎవరైనా దోషభరితమైన జీవితాల్లో మనలో ఉంటే సరి చేసుకుందాం. కనుక ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడండి. మనం పరిశుద్ధులంగా ఉండటానికి పిలువబడ్డాం, పాపక్రియలు చేయటానికి కాదు. సిలువలో ప్రాణం పెట్టి నిలువెల్లా నలిగి కరిగింది ఎందుకు? విచ్చలవిడిగా మనం జీవించడానికి కాదు, ఆ జీవితం నుంచి బయటికి తేవటానికే కదా. ఆ పిచ్చి మహారాజు అంతా త్యాగం చేసింది చెడిపోయిన బతుకులు బతకటానికే, నీచమైన జీవితాలు జీవించడానికే, అడ్డదిడ్డంగా గడ్డి తినే బతుకులు బతకడానికే కాదు కదా. మనల్ని ఎలాంటి జీవితంలో చూడాలని ఆశపడ్డాడు? మనం ఎలాంటి బ్రతుకుతున్నాం? ఏం ఆశించాడు? ఏం జరుగుతుంది? నీ స్థానంలో అరికాలు మొదలు నడినెత్తి వరకు నిలువెల్లా చీల్చబడ్డాడు కదా. ముఖం మీద ఉమ్ములు సహించాడు, అరచేతి దెబ్బలు తిన్నాడు, ముఖం మీద వెంట్రుకలు, ఒక వెంట్రుక ఇలా తీస్తే అప్పుడప్పుడు గడ్డం పెరిగినప్పుడు నేను అట్లా ఒకసారి నేను కావాలని చూస్తాను, ఇలా పట్టి లాగు చూస్తాను ఎంత బాధ ఉంటుందో అని.
చాలా చురుకు, చాలా బాధ. కానీ ఆయన ముఖం మీద వెంట్రుకలు అలా పెరికేశారు. ఎంత బాధను సహించాడు. ఇవన్నీ ఆయన పొందకపోతే మనకెక్కడ రక్షణ? ఏం ఆశించి? ప్రసవ వేదన అనుభవించింది అమ్మ, పుట్టబోయే బిడ్డను ఊహించుకొని ఆ బాధ అంతటిని, ఆ మరణ వేదనను సహించిద్దమ్మ. మనం శ్రేష్ఠులం అవుతామని, శ్రేష్టమైన పునరుద్ధానం పొందుతామని, శ్రేష్ఠ రాజ్యానికి చేరతామని ఊహించుకుని కదా అంత చేసింది ఆయన త్యాగం. మరి మనం ఎలా బ్రతుకుతున్నాం? యేసయ్య త్యాగం వట్టిగా పోతుందా? ఆయన సిలువ వ్యర్థమవుతుందా? కారాదు కదా. ఎంత శ్రమ! ఆహారం లేదు, కాళ్ళకి చెప్పులు లేవు, కనీసం ఇద్దరు మనుషులు మోయలేని సిలువ కొన్ని కిలోమీటర్లు మోసుకుంటూ తీసుకెళ్ళాడు ఆయన. కొరడాలతో కొట్టి ఒళ్ళంతా ఛిద్రం అయిపోయి రక్తసిక్తి అంతా నేల మీద రక్తంగా. చివరికి సిలువ నేసి సిలువ మీద నిలబెట్టి ప్రక్కలో బలెపోటు ఉంచితే బ్లడ్ రాలా, నీళ్ళు వచ్చినాయి, అంటే రక్తం అంతా పోయింది. ఇంత త్యాగం, ఇంత బలిదానం మనం చెడిపోయిన జీవితాలు జీవించడానికి కాదు కదా, మనం విచ్చలవిడి బ్రతుకులు బ్రతకడానికి కాదు కదా, నీచ ప్రవృత్తుల్లో బ్రతకడానికి కాదు కదా. అందరూ అంతే ఉందా, నేను అంతే ఉంటానని అలాంటి బ్రతుకు బ్రతకడానికి కాదు కదా. ప్రత్యేకింపబడిన జీవితం కోసమే కదా. ఈ దరిద్ర జీవితాలను కలిగి ఉండే మన కోసం ఇంత త్యాగం చేయాలా? ఒక్కసారి మనం ఊహించుకుందాం, ఆయన త్యాగాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నా కోసం నువ్వు పడ్డాను పాటలల్లా పడ్డావు. నా స్థానంలో నాకు బదులు నువ్వు పొందిన ఘోర శ్రమ నేను ఎరుగుదును, కానీ అందుకు తగినట్టు లేకపోతే నీ ప్రభువా నన్ను క్షమించు దేవా. ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు దేవా, నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావు, ఇంకా హెచ్చరిస్తున్నావు. నా మీద నీకు ఇంకా అసహ్యం వేయలేదా? నా మీద చీదర పుట్టలేదా దేవా? ఇంకా పిలుస్తానే ఉన్నావు, ఇంకా హెచ్చరిస్తానే ఉన్నావు. అయ్యో దేవా, నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించు. నీకు తగినట్టు జీవించకపోతే పలుమార్లు వైదొలిగాము పరలోక దర్శనము నుండి. దేవా మన్నించు దేవా. పలుమార్లు వై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతిని. పలుమార్లు వై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుమో దేవా ఈనా శేష జీవితం. అయినా నీ ప్రేమతో అందుకే గైకొనుమో దేవా ఈనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం.
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయ నిన్ను నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొస్తగి ప్రార్థించి పని చేయ నిన్ను ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయ నిన్ను ప్రతి చోటని సాక్షిగా ప్రభువ నన్నుండ నిన్ను ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయ నిన్ను ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువ నన్నుండ నిన్ను ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం అందరం పడదాం శరణం నీ చరణం శరణం నీ చరణం యేసయ్యా శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం